ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఏమంటున్నాయంటే సార్, సిరియాలో ఇప్పుడు అసద్ గవర్నమెంట్ పడిపోయి ఒక హెచ్టీఎస్ వీళ్ళు రావడంతోని ఐసిస్ మళ్ళీ అక్కడ వాటికి ఏదైతే వాళ్ళు ఇదివరకు ఇప్పుడు వీక్ అయ్యారో మళ్ళీ వాళ్ళు తిరిగి బలపడుతున్నారు అనే ఒక సమాచారం మన ఇంటెలిజెన్స్ సోర్సెస్కి ఉంది. దానివల్ల భారత్కి ఎంతో ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా కశ్మీర్లో కానివ్వండి, ఆర్టికల్ 370 విషయంలో కానివ్వండి, ఐసిస్ స్టాండ్ భారత్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సో ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఏమంటున్నాయంటే ఇది భారత్ కొంచెం దీని మీద చాలా దృష్టి పెట్టాలి, అంటే ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసుకుని ఎలాంటి ఏం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నట్టుగా మనం వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? బేసిక్ గా మనం చూస్తే కనుక బషర్ అల్ అసాద్ రెజీమ్ ఏదైతే ఉందో అది ఒక షియా రెజీమ్. అలవైట్ అన్నటువంటి ఒక తెగ చెందినటువంటి వాళ్ళు అతను. షియా రెజీమ్ అంటే ఇరాన్, తర్వాత ఇరాక్, తర్వాత సిరియా, ఈ మూడు కూడాను షియా ప్రభుత్వాల అధీనంలో ఉండేవి. సున్నీ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ కూడా లిటరలీ ఇరాక్ కూడా రమారమి ఇరాన్ చెప్పు చేతుల్లోనూ ఉండేది. అలాగే సిరియాలో సున్నీలు ఎక్కువ ఉన్నా కానీ కూడా ప్రభుత్వం షియాలది ఉండేది. బషర్ అల్ అసాద్ కి భారతదేశానికి మంచి సంబంధాలు ఉండేవి. గతంలో మనం ఆర్టికల్ 370ని సవరణ చేసినప్పుడు లేదా ఇతరత్ర ఏదైనా అంశాలు వచ్చినప్పుడు కశ్మీర్కి సంబంధించి మనల్ని సమర్థించేవాడు బషర్ అల్ అసాద్. అలాగే సద్దాం హుసేన్ కూడా మనం సమర్థించేవాడు. మొత్తం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ చర్చలు జరిగినప్పుడు మన పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తి సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ తర్వాత బషర్ అల్ అసాద్ మనకు సమర్థనిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల మనకు డెఫినెట్ గా కొంత సెట్ బ్యాక్ ఉంది, మనకు కొంత దెబ్బతిన్నామనే అనుకోవాలి మనం. రెండవది, మనకు కశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఉగ్రవాదం ఏదైతే ఉందో మెజారిటీ ఆల్మోస్ట్ 99.9% సున్నీ బేస్డే ఉంటుంది. ఎక్కడో అడపా కొన్ని షియా అటాక్స్ మనం రూల్ అవుట్ చేయట్లేదు, కానీ మెజారిటీ అంతా కూడా సున్నీ అటాక్స్, సున్నీ తన్జీమ్స్, సున్నీ ఏవైతే మనకు వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్లే ఇక్కడ దాడులు చేస్తున్నారు. వాళ్లకు బలం చేకూరి ఈ రోజు వాళ్ళు మేము గెలిచాము, షియాలను ఓడించాము అన్నటువంటి సైకలాజికల్ విక్టరీ వాళ్ళకి వచ్చింది. ఈ రోజు సిరియాని గెలుచుకోగలిగాము, రేపు కశ్మీర్ కూడా గెలుచుకుంటాము అన్నటువంటి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ వాళ్ళకి వచ్చింది. అందుకని మనకు అది ఆ దృష్ట్యా మనకు ప్రమాదం. రెండవది, రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు డ్రోన్స్ అన్నవి పాకిస్తాన్ నుంచి విపరీతంగా పెరుగుతున్నాయి. డ్రోన్స్ ఎక్కువ వస్తున్నాయి. గతంలో డ్రోన్స్ డ్రగ్లు వదలడానికి ఎక్కువ వాడేవాడు. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారం మనకి ఏం తెలుస్తోందంటే పాకిస్తాన్ నుంచి మన దేశంలో వస్తున్నటువంటి డ్రోన్స్ లో డ్రగ్స్ తగ్గిపోతుంది. డ్రగ్స్ వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు, కానీ గతంలో వచ్చే డ్రగ్ కన్సైన్మెంట్స్ కంటే కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాయి. ఎందుకు? కానీ డ్రోన్స్ వస్తున్నాయి. మరి డ్రోన్స్ నంబర్ పెరిగి డ్రగ్స్ తగ్గుతున్నాయంటే ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? తప్పకుండా అస్త్రశస్త్రాలు ఇస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే బార్డర్ ఏరియాస్ లో, ముఖ్యంగా పంజాబ్ లో గణనీయంగా వీళ్ళు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన పోలీసు, వీళ్ళందరూ కూడాను ఎన్నో వేల క్యాషే ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, గన్నులు, గ్రెనేడ్స్, పిస్టల్స్, తర్వాత అమ్యునిషన్, ఇవన్నీ కూడాను వాళ్ళు అక్కడి నుంచి ఈ యొక్క డ్రోన్స్ లో వాళ్ళు పసిగట్టి తీసుకోగలిగారు. మరి వీళ్ళు పట్టుకోగలిగిన డ్రోన్స్ ఎన్ని అయితే వీళ్ళ చేయి జారి లోపలికి వచ్చిన డ్రోన్స్ ఎన్నో మనకు తెలియదు. ఎందుకంటే డ్రోన్ టెక్నాలజీ అన్నది అసలు రెడార్కి చిక్కకుండా, మీకు తెలియకుండా, శబ్దం లేకుండా లోపలికి వచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చి వెళ్ళిపోయేటువంటి కెపాసిటీ ఉన్నటువంటివి. కాబట్టి ఈ యొక్క పరిస్థితులలో మన దేశంలో ఎన్ని అస్త్రాలు వచ్చాయో, ఎన్ని ల్యాండ్ మైన్ లాంటివి, ఆర్డిక్స్ లాంటివి వచ్చినాయో, ఎన్ని గ్రనేడ్స్ వచ్చినాయో మనకు తెలియదు. కొన్ని పట్టుకోగలిగాం, కానీ పట్టుకోకుండా తప్పించుకున్నటువంటి ఉన్నాయో తెలియదు. అక్కడ విజయం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అటువంటి చేసేటువంటి భారతదేశంలో కూడా ఎస్పెషల్లీ కశ్మీర్ లో మళ్ళీ వాటిని వాడి ఒక కొత్త నూతన ధైర్యంతో, నూతన ఉత్సాహంతో వాళ్ళు మన మీద దాడులు చేసేటువంటి అవకాశాలు పెరిగాయి. అది మన ప్రమాదం. మూడవ విషయం ఏంటంటే ఇక్కడ మనకు టర్కీ దీంట్లో చాలా కీలకంగా ఎదిగింది. గతంలో ఏంటంటే రెండే గ్రూప్స్ ఉండేవి, ఇరాన్ షియా గ్రూప్, తర్వాత సౌదీ అరేబియా సున్నీ గ్రూప్, రెండే ఉండేవి. సున్నీలలో కొంత విభేదాలు ఉండేవి. ఖతార్ కొద్దిగా డిఫరెంట్ గా ప్రవర్తించేది. కొంతకాలం ఖతార్ని బహిష్కరించారు వాళ్ళు. తర్వాత మెల్లిగా ఖతార్ని కూడా వాళ్ళు వెనక్కి తీసేసుకోగలిగారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇరాన్ క్షీణించింది. ఇరాన్ బాగా గణనీయంగా దెబ్బతినడంతో వాళ్ళు బాగా శక్తిహీనులై ఉన్న పరిస్థితిని చూసుకుని, అదును చూసుకుని ఈరోజు టర్కీ పేటరైపోతుంది. టర్కీ ఏంటంటే కంప్లీట్ గా ఇస్లామిక్ దేశాన్ని అంతా వాళ్లే ఖలీఫ్ గా శాసించాలి అని ఎర్డోగాన్ యొక్క ప్లాన్. అందుకని ఈరోజు చూస్తే గనక
సిరియాలో విజయానికి వెనకాల హస్తం టర్కీ అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సరే, దాంట్లో అమెరికా హస్తము ఉంది, ఇజ్రాయెల్ హస్తము ఉంది, ఇంతమంది అన్ని కలిసి చేశారు అన్నటువంటి ఒక నెరేటివ్ ఉంది. కానీ అల్టిమేట్ గా దీనివల్ల బెనిఫిట్ అయ్యే దాంట్లో ఎక్కువ శాతం లాభం ఎవరికి వస్తుందంటే టర్కీకి వస్తుంది. టర్కీ పాకిస్తాన్ ఇద్దరికి మైత్రి ఏంటో మనకు తెలుసు. టర్కీ, ఇరాన్, పాకిస్తాన్ ముగ్గురు కలిసి ఒక సపరేట్ ఇస్లామిక్ సంఘటన తయారు చేయాలని ప్రయత్నాలు కూడా జరిగాయి అప్పుడు. సో టర్కీ, ఇరాన్, పాకిస్తాన్, మలేషియా. అంటే మలేషియా కూడా మహాతీర్ మొహమ్మద్ ఉన్నప్పుడు, మహాతీర్ మొహమ్మద్ దిగిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆగిపోయారు. ఈ 3-4 దేశాలు కలిసి ఒక సపరేట్ ఇస్లామిక్ కూటమి తయారు చేసే ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇప్పుడు టర్కీ పాకిస్తాన్ కి చాలా పెద్ద ఎత్తున సాయం చేయబోతారు. దానివల్ల మన దేశంలో దాడులు పెరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదు టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడంలో, ఎస్పెషల్లీ బైరాట్కర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సోఫిస్టికేటెడ్ డ్రోన్స్ అవి. ఆ డ్రోన్స్ తోటే నిజంగా అజర్బైజాన్ గెలవగలిగింది ఆర్మేనియా మీద. ఆ డ్రోన్సే నిజంగా ఈరోజు రష్యాకి పనిచేస్తున్నాయి. రష్యాకు ఉన్నటువంటి అంత హై టెక్నాలజీ అంతా కూడాను ఈ యొక్క టర్కీ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు ఇరానియన్ డ్రోన్స్ కావచ్చు, ఈ 2 డ్రోన్స్ తోటే వాళ్ళు నిజంగా ఈరోజు యుద్ధం ఎలాగో తట్టుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ టెక్నాలజీస్ అన్ని కూడాను ఈ రోజు పాకిస్తాన్ కి దొరకబోతున్నాయి. పాకిస్తాన్ దగ్గర వచ్చింది, లేదా అలాగే బంగ్లాదేశ్ కి వెళ్ళబోతుంది. ఈ 2 దేశాల నుంచి మనకు ప్రమాదం అన్నది తప్పకుండా కనిపిస్తున్నది. బంగ్లాదేశ్ ని వాడుకుని మన ఈశాన్య రాష్ట్రాలని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. పాకిస్తాన్ ని వాడుకొని అలాగే వాళ్ళ K2 ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఖలిస్తాన్ అండ్ కశ్మీర్, ఈ రెండింటినీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి అందుకని మనకు ఇటువంటి కొంచెం ప్రమాదం ఉండదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఐసిస్ మనకు సిరియా, ఇరాక్ వాళ్ళు టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా, వాళ్ళు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన ఇంటెలిజెన్స్ కానీ, మనకు ఉన్నటువంటి కనెక్షన్స్ కానీ సిరియాలో ఎంత డీప్ గా ఉన్నాయంటే, ఐసిస్ పంజాబ్లో నుంచి మన కేరళ నుంచి వెళ్ళినటువంటి నర్సులని మనం వెనక్కి తీసుకురాగలిగాం. కాబట్టి మనకు కూడా అక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, మనకు కూడా కనెక్షన్స్ ఉన్నాయి, లేకపోలేదు. అన్ఫార్చునేట్ గా ఒక 50 మంది పంజాబ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మగవాళ్ళని మనం రెస్క్యూ చేయలేకపోయినాము. అల్టిమేట్ గా వాళ్ళని చంపేశారు ఐసిస్. కానీ మన అమ్మాయిలను మాత్రం రెస్క్యూ చేసి తీసుకురాగలిగారు. ఐసిస్ కూడా మనకు వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేశారు అమ్మాయిలు. కాబట్టి మనకు ఉన్నటువంటి కనెక్షన్స్ అక్కడ కూడా ఉన్నాయి. వికే సింగ్ గారు స్వయాన వెళ్ళారు మోసూల్కి, అక్కడంతా వెళ్ళొచ్చారు మినిస్టర్ గా ఉన్నప్పుడు. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఉన్నాయి సిరియాలో. మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే, భారతదేశం ఏ ఒక్క సంస్థ, ఏ ఒక ఆర్గనైజేషన్ మీద జనరల్ గా మనం ఎక్కువ వాళ్ళ మీద పెట్టుబడి పెట్టం. మనం ఒక బంగ్లాదేశ్ లో అలా జరిగింది. బంగ్లాదేశ్ లో మొత్తం అంతా కూడా షేక్ హసీనా మీద మనం ఫోకస్ చేశాము. మిగతా దేశాల్లో అంతా కూడా ప్రజల మీద మనం ఎక్కువ ఫోకస్ పెడతాం. కాబట్టి సిరియాలో కూడా మన ఇంట్రెస్ట్, భారతీయ ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనకు చాలా అసెట్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి రేపటి రోజు అక్కడ సున్నీ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సున్నీ ప్రభుత్వం టర్కీ అధీనంలో, టర్కీ చెప్పినట్లు ప్రవర్తిస్తే కనుక మనకు కొంత ప్రమాదం అనేది మనం తప్పకుండా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని మనం ఎలా కౌంటర్ మెజర్ చేయాలో అది మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ ఒకవేళ అది కనుక యుఎస్ఏ అలాగే మనకి ఇజ్రాయెల్ ప్రాక్సీగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు అంటే కనుక, షియాలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక బహుశా ఇమ్మీడియట్ మనం టార్గెట్ అవ్వకపోవచ్చు. ఇంకా ఇరాన్ మీద టార్గెట్స్, తర్వాత లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా మీద టార్గెట్స్, ఇటువంటి వాళ్ళు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని ఎవరు చెప్పలేరు. రాబోయే రోజుల్లో కొన్ని వారం, 10 రోజులు, 2-3 వారాల్లో ఇది ఎలా ముందుకు వెళ్తుంది అన్న దాని ఆధారంగా మన థ్రెట్ పర్సెప్షన్ మనం చూసుకోవాలి. కానీ తప్పకుండా కొంత మనకు ప్రమాదం వచ్చేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం, తప్పకుండా మన రక్షణ మనం చూసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.